హాయ్ అండి అందరికీ. దిస్ ఈజ్ రాజ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ ఈరోజు ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. అసలు నాకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, కావాల్సిన ఊరు వెళ్తున్నా. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. బట్ ఇదంతా ఒక సడన్ ప్లాన్ అనమాట. అనుకోకుండా వెళ్తున్నాను. సో చివరి వరకు చూడండి. నేను కావాల్సిన వాళ్ళు అని అంటే అసలు మీకు అర్థమైపోతుంది కూడా. సో నాకు ఆ ఊరంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. సో వెళ్తున్నా. సో నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఆ గాలిలో ఏం వినపడదు మీకు నేను మాట్లాడే మాట. సో అదనమాట. చూడండి, బస్సులో వెళ్తున్నా. సో దగ్గరనే కాబట్టి చాలా బాగుంది వెదర్. చాలా ఇష్టం ఆ రోడ్స్ అవి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో బస్సులో జర్నీ చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీ. అసలు చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది అక్కడికి వెళ్తే. చూస్తాను, తిరుగుతాను అండ్ మంచిగా అనిపిస్తుంది. టైం స్పెండ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు నిజంగా బస్ జర్నీ కూడా. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంకా వీడియో చివరి వరకు చూడండి. నేను ఒక మంచి ప్లేస్ తిరిగాము మేము. సో మేము మంచి ప్లేస్ తిరిగాము అండ్ చాలా బాగుంటుంది ఆ ప్లేస్. నాకు తెలిసి మీరు ఆ ప్లేస్ చూస్తే ఏ ఊరో కూడా కనిపెట్టొచ్చేమో అనుకుంటున్నా. సో చూడండి, చివరి వరకు చూడండి, అస్సలు మిస్ కావద్దు. మిస్ అయిపోతారు ఇంకా. సరేనా? సో నేనైతే చాలా హ్యాపీ. వెళ్ళే దారి అన్నమాట ఇదంతా. వెళ్ళే దారి అండ్ అక్కడక్కడ వాగుల్లో ఇలా ఉంటాయి. చాలా బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడు విండో సీట్ తీసుకుంటా. మంచిగా అదంతా వెళ్ళేటప్పుడు అదంతా చూసుకుంటూ పోవచ్చు హ్యాపీగా. మంచిగా చల్లటి గాలి. ఆ రోజు అసలు పొద్దున్న వెళ్ళాను కాబట్టి పెద్ద ఎండ కూడా లేదు. చాలా చల్లటి గాలి, చాలా హ్యాపీ వెదర్ ఉండే. సూపర్ వెదర్ ఉండే. నాకు చాలా బాగా నచ్చింది. సో చూస్తూ ఉండండి, ఎక్కడ మిస్ కావద్దు. ఓకేనా? సో అక్కడ దారిలో వెళ్తా అట్లా వీడియో చేశాను అనమాట. వెదర్ చాలా బాగుంది. చుట్టుపక్కల నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఇట్లా చూడడం, ఇట్లా మబ్బేసినట్టు ఉంది. చాలా బాగుండే. సో అక్కడ మధ్యలో బస్సు ఆపాడు అనమాట. బస్సు ఆపిన తర్వాత నేను ఇదిగోండి ఒక మాన్స్టర్ తీసుకున్నా తాగుదామని. కొంచెం ఎనర్జీ లో అనిపిస్తే మంచిగా అనిపించింది. టీ తాగుదాం అనుకున్నా బేసిక్గా. మళ్ళీ ఎండలో ఎందుకు మళ్ళీ తలక నొప్పి అని చెప్పేసి మాన్స్టర్ తీసుకున్నా. చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ మాన్స్టర్. రెడ్ బుల్ అందరికీ ఇష్టం, బట్ రెడ్ బుల్ కంటే నాకు మాన్స్టర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో తీసుకున్నా మంచిగా. తర్వాత అట్లా వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ అట్లా వెళ్ళిపోయినా. చాలా హ్యాపీ ఫీలింగ్, చాలా ఎగ్జైటెడ్ అనమాట నేనైతే. ఏదైనా అంతే కదా, మన నచ్చిన ప్లేస్కి వెళ్తే మనం ఎంత ఎగ్జైట్ అవుతాం అంతే. అట్లనే నేను కూడా నాకు నచ్చిన ప్లేస్కి వెళ్తుండే కాబట్టి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. సో తప్పకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ కొంతమందికి నాకు తెలిసి ఆ ప్లేస్ తెలిసి ఉంటుంది. సో దట్ మీరు కామెంట్ పెట్టండి అది ఏ ప్లేస్ ఏంటి అనేది. ఓకేనా? ఎక్కడ, ఏ ఊరు, ఏంటి అనేది మీకు కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను దానికి. అది అవునా కాదా అనేది డెఫినెట్గా. ఓకేనా? కానీ వీడియో మాత్రం మిస్ కాకండి. చాలా చూస్తారు మీరు వీడియోలో. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. నేనంటే అభిమానం ఉండేవాళ్ళు అయితే రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలుసు. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి నేను హ్యాపీగా ఉండడం చాలా ఇష్టం కాబట్టి. సో బస్ జర్నీ కదా, చాలా రోజుల తర్వాత కొంచెం ఎగ్జైటెడ్ ఉండే, బాగుండే. బట్ బస్ ఖాళీ ఉండే, అంత ఏం జనాలు కూడా లేరు. వెరీ హ్యాపీ. సో ఇది అనమాట ప్లేస్. సో యాక్చువల్గా చాలా రోజుల నుంచి వద్దాం అనుకున్నాను. బట్ ఈ ప్లేస్ ఒకటి ఉంది అని చెప్తే విన్నాను తప్పించి. సో మా వాళ్ళతో వచ్చాను ఈ ప్లేస్కి. చాలా ప్రశాంతం అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మీకు యాక్చువల్గా ఫుల్ వీడియో చూపిస్తా. ఓన్లీ దీనిపైన ఒక వీడియో చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే వెళ్ళండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట.
అండ్ చాలా హ్యాపీ ప్లేస్లోకి ఎంటర్ అయిన వెంబటే నాకు అదొక పాజిటివ్ వైబ్స్, మనసంతా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఏదో అంటారు కదా, మనలో ఉండే నెగిటివ్ థింగ్స్ అన్నీ వెళ్ళిపోతాయి అండ్ మనసంతా ఏదో తేలిగ్గా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఆ, చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తేలిగ్గా హార్ట్, అన్ని పాజిటివ్ ఐడియాస్, వీడియో తీసుకోవాలని ఒక థాట్. నేను యాక్చువల్గా వీడియో తీద్దామని వెళ్ళలేదు, నార్మల్గా కూర్చొని కాసేపు అలా ప్రశాంతంగా ఉందామని వెళ్ళాను. బట్ చాలా హాయ్ అనిపించిందండి. మీరు కూడా దగ్గరలో ఉంటే వెళ్ళండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అది ఎక్కడ ఉన్నది అనేది గెస్ చేయండి. గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. ఆ, చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారు ఏంటనేది. ఒకవేళ అది నిజంగా మీరు గెస్ చేస్తే నిజంగా చాలా హ్యాపీ. దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గెస్ చేస్తారు, బికాస్ తెలిసి ఉంటుంది కాబట్టి. సో చాలా హ్యాపీ. చూడండి ఎంత బాగుందో అసలు ప్లేస్. నిజంగా ఈవినింగ్ అలా సరదాగా వెళ్ళి ఫ్రెండ్స్తో అలా కూర్చొని వస్తే చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అదిగోండి, ఎందుకు ప్రశాంతత అంటే ఆయన ఉన్నారు కాబట్టి అక్కడ. పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి, ఆ శివుడు ఉన్నాడు కాబట్టి ఆ ఏరియా అంతా అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, ఎవ్వరు లేరు. ఇంకొకటి ఏంటంటే అదొక ప్రశాంతమైన వాతావరణం అండి. నిజంగా నిజంగా హ్యాపీ అనిపించింది. ఇంకా పరమేశ్వరుని అక్కడ చూడగానే ఇంకా హ్యాపీ, అసలు ధైర్యం, హ్యాపీ, అదొక ఏదో పాజిటివ్ ఎనర్జీ. నిజంగా చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్, చాలా బాగుంటుంది. అదనమాట. యాక్చువల్లీ అనుకోలేదు కానీ వెళ్ళాను, అనిపించి తీసాను వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఈసారి ఏంటంటే కంప్లీట్గా దీనిపైన ఒక వీడియో చేస్తాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది అనమాట. సో హ్యాపీ. అండ్ మా వాళ్ళు కూడా నాతోనే ఉన్నారు, సో ఇంకా హ్యాపీ. నాకు తీయొచ్చు కదా నేను వీడియో నడిచేటప్పుడు. ఇక్కడ తీయొద్దు. రెడీ, క్లిక్ చేసినావా? సో హాయ్ అండి అందరికీ. సో నా ఫేవరెట్ ఊరు ఇది. సో నాకు కావాల్సిన వాళ్ళ ఊరు అనమాట ఇది. సో అక్కడ నిజంగా ఈ ప్లేస్ చాలాసార్లు వచ్చాను కానీ ఈ ప్లేస్ ఇక్కడ ఉందని నాకు తెలీదు. సో మా వాళ్ళు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి. చాలా బాగుంటుంది, చూడు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు అని చెప్పేసి. సో వెరీ హ్యాపీ నిజంగా. వీడియో కూడా తీసేది తనే, వీడియో కూడా తీసేది తనే స్పెషల్గా. సో థ్యాంక్ యూ. సో చూడండి ఎలా ఉంది, ఎంత బాగుంది అసలు. అంతా మీకు మొత్తం వీడియో అంతా తీసి చూపించిన నేను. చాలా బాగుంది. ఈసారి మేము ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికే వస్తాం. చూడండి, దేవుడు కూడా ఈవినింగ్ వచ్చాం కాబట్టి మంచిగా ఉంది, వెదర్ కూడా బాగుంది, లైటింగ్ ఉంది. సో లైటింగ్లో చాలా బాగా కనపడుతున్నాడు దేవుడు. చూపించాను, బాగానే తీస్తున్నావు వీడియోలు, బాగానే తీస్తున్నావుగా. ప్రాక్టీస్ చేస్తారా ఇప్పటి నుంచి? సో మేము అలా తిరిగి ఇంకా ఏంటంటే ఈవినింగ్ వెళ్ళాం కదా, కొంచెం లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. చూడండి లైటింగ్ అంతా వెళ్ళిపోయింది. అండ్ అప్పటిదాకా ఉన్నాం, కూర్చున్నాం, సరదాగా తిరిగాం, ఆయన దర్శించుకున్నాం. వెరీ హ్యాపీ. అందరికీ మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీస్, మన ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. ఇంకా స్పెషల్ పర్సన్ నాతో ఉన్నారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజంతా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. ఇలానే నాకు సపోర్ట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.